హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో కాంప్లెక్స్ నంబర్స్ లోని ఎగ్జాంపుల్స్ 8 ఎగ్జాంపుల్స్ ఉంటాయి అనమాట. 8 ఎగ్జాంపుల్స్ చెప్పడం జరుగుతుంది. త్వరలో పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ కూడా నేను స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అంతవరకు మీరు ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ రావడం జరిగింది కాబట్టి స్కిప్ చేయకుండా ప్రతి వీడియో అనేది వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఇంటర్ సిలబస్ కన్నా అంటే సంక్రాంతి హాలిడేస్ కల్లా నేను ఖచ్చితంగా సిలబస్ అనేది మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి ప్రతిదీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ లెసన్ సంబంధించి మీరు ఏం లేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ లేకపోతే చాప్టర్ వైజ్ వెయిటేజ్, ఎగ్జామ్ టైం టేబుల్ ఇలా ప్రతి ఒక్కటి పీడిఎఫ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీకు ఇంకా బెనిఫిట్ అనేది బెటర్ గా అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోతాం టైం వేస్ట్ చేయకుండా త్వరగా. ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్ అనేది వినరండి. ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పడం జరిగింది. ఇంట్రడక్షన్ క్లాస్ ప్లేలిస్ట్ అవైలబుల్ ఉంటుంది. కాంప్లెక్స్ నంబర్ లో ప్లేలిస్ట్ లో ప్రతి లెసన్ సంబంధించి అవైలబుల్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఎగ్జాంపుల్ 1 వెరీ వెరీ ఇంపార్టెంట్ కూడా. ఇది 4x plus i 3x minus y equal to 3 plus i minus 6 where x or y are real numbers when find the value of x y. అంటే ఇక్కడ మనల్ని x y వాల్యూస్ అనేవి కనుక్కోమంటారు. దానికంటే మనకి ఏమి ఇచ్చిన కండిషన్ ఇక్కడ 4x plus i into 3x minus y equal to 3 plus i minus 6. అంటే ఇది ఏ ఫామ్ లో ఉంది? a plus ib equal to c plus id. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది, ఇక్కడ ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది. మరి ఈ కాంప్లెక్స్ నెంబర్స్ రెండు ఈక్వల్ అయినప్పుడు దానికి అర్థం ఏంది మనకి? ఏ ఈక్వల్ టు సి అంటే రియల్ పార్ట్ అనేటివి ఈక్వల్ అవుతాయి, అలాగనే ఇమాజినరీ పార్ట్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. ఏబి ఈక్వల్ టు ఐడి, ఐ క్యాన్సల్ ఈక్వల్ ఉన్నందుకు బి ఈక్వల్ టు డి కూడా అవుతుంది. అర్థమైందా? అంటే రెండు కాంప్లెక్స్ నంబర్స్ ఈక్వల్ అయినప్పుడు వాటి ఇమాజినరీ నంబర్స్ ఈక్వల్ ఉంటాయి, రియల్ పార్ట్స్ అనేటివి కూడా ఈక్వల్ ఉంటాయి. ఓకే, క్లియర్? మరి ఇక్కడ గివెన్ ద సొల్యూషన్ చూడండి, ఇది ఒక్కటి అర్థమైతే చాలు, అదొక్కటి అర్థమైతే చాలు, ప్రాబ్లం చాలా చాలా ఈజీ. గివెన్ ద 4x plus i 3x minus y equal to 3 plus i minus 6. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఏది రియల్ పార్ట్ ఏది ఇమాజినరీ పార్ట్ అనేది కనుక్కోవాలి. ఇమాజినరీ పార్ట్ అంటే మనకి ఖచ్చితంగా ఐ అనేది ఉంటుంది వాటి పక్కన. మన నంబర్ రియల్ నంబర్స్ మనకి ఇచ్చిన కండిషన్ పక్కన ఐ అనేది ఉంటుంది, అది మనకి ఇమాజినరీ పార్ట్. రియల్ పార్ట్ అంటే ఏంది? ప్లస్ యూతలను లేకుంటే మైనస్ యూతలను ఉండేదాన్ని మనము ఏమంటాం? రియల్ పార్ట్ అంటాం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి 4x, ఇక్కడ 4x అనేది దేనికి సమానం అవుతుంది? ఇప్పుడు మనకి ఈక్వల్ టు 3 కి సమానం అవుతుంది. ఓకే, x వాల్యూ అనుకుందాం. x ఈక్వల్ టు 4 ఇంటూ ఎస్ న్యూటల్ పోతే డివైడెడ్ బై 3/4. x వాల్యూ వచ్చేసింది మనకు ఒకటి. ఇక్కడ ఫైండ్ x అండ్ y వాల్యూ కనుక్కోమన్నారు. ఓకే, తర్వాత ఇక్కడ రెండోది గమనిస్తే i ఈక్వల్ కాబట్టి క్యాన్సిలింగ్. ఇప్పుడు ఇది ఈ కండిషన్ కూడా ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. 3x minus y equal to minus 6 అనమాట. ఏ ఫామ్ ప్రకారం? a plus ib equal to c plus id ప్రకారం. ఓకే, మనకి ఇప్పుడు y వాల్యూ కావాలి. ఇక్కడ ఆల్రెడీ x వాల్యూ తెలిసింది కాబట్టి 3 ఇంటూ x వాల్యూ ఎంత వచ్చింది? 3/4 మైనస్ y ఈక్వల్ టు మైనస్ 6. ఓకే, ఇప్పుడు 3 3 జా 9/4, 3 3 జా 9/4 మైనస్ y ఈక్వల్ టు మైనస్ 6. మనకి y వాల్యూ కావాలి. ఇది అంతా ప్లస్ చేసిన అవతల పోతే మైనస్ అవుతుంది. అంటే మైనస్ y ఈక్వల్ టు మైనస్ 6. చూడండి, మైనస్ y ఈక్వల్ టు మైనస్ 6, ఇది ప్లస్ చేస్తున్నా అవతల పోతే మైనస్ 9/y. ఓకే, ఇక్కడ చూడండి మైనస్ y ఈక్వల్ టు మైనస్ ఎల్సిఎం చేద్దాం. 4 క్రాస్ మల్టిప్లికేషన్ 6 4 జా 24 మైనస్ 24 మైనస్ 9. ఓకే, క్లియర్? ఇప్పుడు చూడండి మైనస్ y ఈక్వల్ టు మైనస్ 24 మైనస్ 9. చూడండి, మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ గుర్తుపెట్టి రెండు కలపాలి. 9 ఒక 3 4 13 మళ్ళీ 3 ఎంత వచ్చింది? మైనస్ 33/4 వచ్చింది. ఓకే, క్లియర్? మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ గుర్తుపెట్టి ఆ రెండు కలపాలి. మైనస్ క్యాన్సల్ అంటే y ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? 33/4 అనేది ఆన్సర్. ఇంకా అయిపోయింది ప్రాబ్లం, అంతే. ఇంకా అక్కడ x y వాల్యూ కనుక్కోమన్నారు, అంతే. x ఈక్వల్ టు 3/4 y ఈక్వల్ టు 33/4 అంతే ఆన్సర్. ఓకే, నోట్ డౌన్. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఎక్స్ప్రెస్ -5i into 1/i. మళ్ళీ రెండో క్వశ్చన్ -i into 2i into -1/8i హోల్ క్యూబ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a plus bi. అంటే ib అన్న bi అన్న అంత ఒకటి అవుతుందండి. అంటే మనం దీనిని ఎక్స్పాండ్ చేసుకుంటే వెళ్ళి a plus ib ఫామ్ లో ఖచ్చితంగా చూపించాలి. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్. గివెన్ ద
నంబర్ 1 ఏముంది మనకి -5i ఇంటూ 1/8i. ఓకే, ఇప్పుడు వీటిని మనం ఎక్స్పాండ్ చేద్దాం. ఇక్కడ చూడండి -5 ఇవన్నీ ఇంటూలోనే ఉన్నాయి కాబట్టి -i ఇంటూ 1/8 ఇంటూ i ఇంటూ i. చూడండి i అంతా ఇంటూలో ఉంది కాబట్టి ఎలాగైనా రాసుకోవచ్చు. ఎలాగా 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ ఇలా ఉంది. నేను ఇప్పుడు 3 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 2 ఇంటూ రాసుకుంటాను. ఎలా చేసినా ఇంటూ ఆన్సర్ ఏమవుతుంది, ఒకటే వస్తుంది. కాబట్టి ఈ ఇంటూలో ఎలా రాసుకున్నా ఏం పర్లేదు. ఓకే, క్లియర్, అర్థమైంది కదా. ఇక్కడ -5 ఇంటూ 1/8 ఇంటూ i ఇంటూ i. ఓకే, క్లియర్. -5 ఇంటూ 1 5/8 ఇంటూ i ఇంటూ i. i ఇంటూ i ఏమవుతుంది, i స్క్వేర్ అవుతుంది కదా. అంటే a ఇంటూ a స్క్వేర్ అక్కడ. ఓకే, i స్క్వేర్ ఇంటూ చేస్తున్నాం కాబట్టి -5/a ఇంటూ ఇక్కడ i స్క్వేర్ ఉంది. i స్క్వేర్ అంటే ఏంటి మనకి ఆన్సర్ -1 కదా. -1 ఇంటూ కాబట్టి ఇక్కడ మైనస్ క్యాన్సల్ 5 ఇంటూ 1 5/8 ఇది ఆన్సర్. ఇక్కడ గమనిస్తే మనకి a ప్లస్ ib ఫామ్ లో చూపిమన్నారు. ఇక్కడ మనకు i అనేది రాలేదు, ib ఫామ్ అనేది రాలేదు, ఓన్లీ రియల్ పార్ట్ మాత్రమే వచ్చింది. అంటే 5/8 అంటే ఇప్పుడు a ప్లస్ ib ఈక్వల్ టు 5 ప్లస్ i 0. ఎందుకు నేను 0 పెట్టినానంటే ib పక్కన అసలు మనకి ఇక్కడ ఇమాజినరీ పార్ట్ అనేది రాలేదు. అసలు ఇమాజినరీ పార్ట్ రాలేదంటే ఖచ్చితంగా 0. మనకి ఇక్కడ రియల్ పార్ట్ మాత్రమే వచ్చింది కాబట్టి 5/8. ఇగో ఏ బదులు 5/8 ప్లస్ ib ఫామ్ ఏం రాలేదు కాబట్టి 0 పెట్టేశాను. ఓకే, క్లియర్. ఆ ఫామ్ లో చూపించమన్నారు ఇప్పుడు మనల్ని. ఓకే, సెకండ్ ఇది గివెన్ ద -i ఇంటూ 2i ఇంటూ -1/8 i హోల్ క్యూబ్. ఓకే, -i ఇక్కడ చూడండి ఇంటూ 2i ఇంటూ -1/8 i హోల్ క్యూబ్. ఓకే, ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దాం మొత్తం. ఈక్వల్ టు ఇక్కడ చూడండి i ఇంటూ i స్క్వేర్. చూడండి i ఇంటూ i స్క్వేర్ 2. ఇక్కడ ఒక మైనస్ ఉన్నట్టు మైనస్. చూడండి మైనస్ బాగా వినండి, i ఇంటూ i స్క్వేర్ -2 కాబట్టి -2 ఇంటూ ఉన్నప్పుడు ఎలాగైనా రాసుకోవచ్చు, ఏం పర్లేదు. మళ్ళీ ఇక్కడ ఇంటూ -1/8 i క్యూబ్ కదా, హోల్ క్యూబ్. ఓకే, ఇప్పుడు దీన్ని అప్లై చేద్దాం. -2i ఇక్కడ i స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత మనకి -1 కదా. -1 ఇంటూ -1/8 i హోల్ క్యూబ్. ఓకే, మైనస్ క్యాన్సల్ 2 1 జా 2 ఇంటూ 1. ఇక్కడ ఈ క్యూబ్ అనేది రెండింటికి అప్లై చేద్దాం. 1 క్యూబ్ ఆన్సర్ ఏమవుతుంది -1 వస్తుంది. చూడండి 1 క్యూబ్ ఆన్సర్ ఏమొస్తుంది -1 వస్తుంది. బై 8 క్యూబ్ అంటే ఎలా రాసుకుంటాం మనం, 8 అంటే ఈ క్యూబ్ అనేది రెండింటికి సమానం, అంటే న్యూమరేటర్ కి డినామినేటర్ కి. 8 క్యూబ్ అంటే ఎలా రాసుకుంటాం 8 ఇంటూ 8 ఇంటూ 8 కదా. సరే 8 ఇంటూ 8 ఇంటూ 8 క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడం కోసం చెప్తున్నాను అంతే. i క్యూబ్ చూడండి ఈ క్యూబ్ లోపల ఉన్నదా మొత్తానికి సమానం అవుతుంది. -1 క్యూబ్ ఆన్సర్ ఎంత -1. 8 క్యూబ్ అంటే 8 ఇంటూ 8 ఇంటూ 8 i క్యూబ్. ఓకే, క్లియర్. ఇప్పుడు 2 1 జా 2 4 జా. ఓకే, క్లియర్. ఇంకేం మిగిలింది -1/4 ఇంటూ 8 ఇంటూ 8 ఇంటూ i క్యూబ్ కదా. ఇక్కడ మనకి 8 8 జా 64 కదా. 64 ఇంటూ మళ్ళీ ఇంకోటి ఏంటి 4 4 జా 16 6 4 జా 24 25 ఎంత వచ్చింది 256 వచ్చింది. అంటే ఇక్కడ చూడండి -1 ఎంత వచ్చింది, దీన్ని మొత్తం ఇంటూ చేస్తే 256 ఇంటూ i క్యూబ్. i క్యూబ్ ఆన్సర్ ఎంత -i కదా, -i. ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి మైనస్ క్యాన్సల్. ఇంకేం మిగిలింది మనకి 1/256 ఇంటూ i. ఇక్కడ గమనిస్తే మనకి ఏ ఫామ్ లో చూపించాలి, a ప్లస్ i b ఫామ్ లో చూపించాలి. i b వచ్చింది కానీ ఇప్పుడు ఏ రాలేదు. ఇక్కడేమో ఏ వచ్చింది ib ఫామ్ రాలేదు, కానీ ఇక్కడ మనకి ib ఫామ్ వచ్చింది ఏ రాలేదు. అంటే మనం ఇప్పుడు ఏం రాయొచ్చు a ప్లస్ ib ఈక్వల్ టు ఏ ఏమవుతుంది 0. ఎందుకు ఏ అనేది రాలేదు ఇక్కడ మనకి. ఓకే, ప్లస్ ib ఫామ్ ఏమొచ్చింది 1/256 i అంతే ఇంకా. ఓకే, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, ఎగ్జాంపుల్ 3. ఓకే, ఇది కూడా చాలా సింపుల్ గా ఉంటుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఎక్స్ప్రెస్ 5 - 3i హోల్ క్యూబ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ib. ఏం లేదు, దీనికి సంబంధించి ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది
5 మైనస్ 3i హోల్ క్యూబ్ ఉంది. దాన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుంటా అంటే దాన్ని వివరించుకుంటా ఎక్స్పాండ్ చేసుకుంటా క్యాలిక్యులేషన్ చేసుకుంటా a ప్లస్ ib ఫార్ములేక్ అనేది చూపించాలి. ఓకే, క్వశ్చన్ అర్థమైంది కదా. చూద్దాం సొల్యూషన్. గివెన్ ద స్కిప్ నుండి ఖచ్చితంగా అర్థమవుతుంది. 5 మైనస్ 3i హోల్ క్యూబ్ ఇక్కడ మనకి a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉంది. అంటే ఫార్ములా ఏంది? a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ b క్యూబ్ అన్నమాట ఫార్ములా. అంటే ఇక్కడ ఇది a ఇది b, చూడండి a మైనస్ b హోల్ క్యూబ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫార్ములా ప్రకారం అప్లై చేద్దాం. ఫస్ట్ ఏముంది ఇక్కడ? a క్యూబ్. a ఎంత ఇక్కడ మనకి 5 క్యూబ్. ఓకే, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3 ఇంటూ a స్క్వేర్. a అంటే ఎంత? 5 స్క్వేర్ ఇంటూ b ఎంత? 3i. చూడండి a క్యూబ్ 5 క్యూబ్ అంటే a బదులు ఎంత ఉంది మనకి ఇక్కడ? 5. b ఇక్కడ చూడండి 3a స్క్వేర్. b ఎంత మనకి? 3i రాసేసాను. తర్వాత ఏముంది? ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 3 ఇంటూ a ఎంత? 5 ఇంటూ b స్క్వేర్. b ఎంత ఉంది ఇక్కడ మనకి? 3i స్క్వేర్. ఓకే, క్లియర్, అర్థమైంది కదా. b అంత b స్క్వేర్ అంటే 3i స్క్వేర్. ఓకే, మైనస్ b క్యూబ్ అంటే ఎంత? 3i హోల్ క్యూబ్. ఓకే, క్లియర్. ఇప్పుడు ఇదంతా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్దాం. 5 క్యూబ్ అంటే ఏంటి? దానికి అర్థం ఇక్కడ చూడండి 5 ఇంటూ 5 ఇంటూ 5 5 జా 25 25 5 జా 5 2 జా 15 5 2 జా 10 12 అంటే ఎంత వచ్చింది? 125. అంటే 5 క్యూబ్ ఆన్సర్ ఎంత? 125 మైనస్ 3 ఇంటూ 5 స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత? 25 ఇంటూ 3 ఇక్కడ ఎంత ఉంది? 9. ఓకే, సారీ 3i. ఓకే, క్లియర్. 5 స్క్వేర్ అంటే ఎంత? 25 ప్లస్ ఇక్కడ చూడండి 5 స్క్వేర్ ఆన్సర్ 25 రాసేసాను. ఇక్కడ చూడండి 3 5 జా 15 ఇంటూ ఇక్కడ ఈ స్క్వేర్ రెండింటికి సమానం అంటే 3 కి సమానం i స్క్వేర్ కి సమానం అంటే 3 స్క్వేర్ ఆన్సర్ ఏమవుతుంది? 9 ఇంటూ i స్క్వేర్ రాసేద్దాం. ఇలాగనే ఇంకా ముందరికి వెళ్దాంలేండి. మైనస్ 3 క్యూబ్ అంటే 27i క్యూబ్. ఓకే, క్లియర్. చూడండి ఈ స్క్వేర్ అనేది రెండింటికి, మళ్ళీ ఈ క్యూబ్ కూడా రెండింటికి. 3 క్యూబ్ అంటే ఏంది? 3 ఇంటూ 3 ఇంటూ 3 3 ఇంటూ 3 ఇంటూ చేస్తే ఏమొస్తుంది? 27i క్యూబ్. ఓకే, క్లియర్. 125 మైనస్ 25 ఇక్కడ చూడండి 25 ఇంటూ 3 ఇంటూ 3 3 జే ఎంత? 9. 25 ఇంటూ 9 చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి 3 ఇంటూ 3 ఎంత? 9. 25 ఇంటూ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 9 5 జా 45 క్యాన్సల్ 9 2 జా 18 ఒక 4 22 అంటే ఎంత వచ్చింది? 225 అయ్యింది కాబట్టి i ప్లస్ 59 జా 135. ఓకే, క్లియర్. 59 ఎంత? 135. i స్క్వేర్ అంటే ఏంటి మనకి? -1 కదా. -1 మైనస్ 27 ఇక్కడ i క్యూబ్ వాల్యూ ఎంత? -i ఎంత? -i. ఓకే, ఇప్పుడు చూడండి అయిపోయింది ప్రాబ్లం. 125 మైనస్ 225i ప్లస్ ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ 135. చూడండి ప్లస్ ఇంటూ మైనస్ ఏముంది? 1 మిగిలింది. 135 ఇంటూ 135 మైనస్ ప్లస్ 27 ఇంటూ i. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏం చేయాలి? ఐలన్నీ ఒక పక్కకి నంబర్లన్నీ ఒక పక్కకి రాసుకుందాం. అంటే 125 ఇక్కడ 125 నంబర్ ఇక్కడ మైనస్ 135 ఇక్కడ మైనస్ 225i ప్లస్ 27i. ఓకే, ఐలన్నీ ఒక పక్కకి నంబర్లన్నీ ఒక పక్కకి రాసుకున్నాను. ఇక్కడ చూడండి 125 లో కల్లా 135 పోతే -10 ఉంటుంది. ఎంత? ఇక్కడ చూడండి 125 లో కల్లా 135 పోతే -10 ఉంటుంది. ఈ రెండు దానికి బిగ్ సింబల్ ఏముంది మనకి? మైనస్. అంటే ఇప్పుడు 225 లో కల్లా ఎంత తీసేసేయాలి? 27 తీసేసేయాలి. ఓకే, అప్పు తెచ్చుకున్నాం 15 లో ఇక్కడ చూడండి 15 లో 7 పోతే 3 అక్కడ 5 8 అవుతుంది. ఇక్కడ 1 ఉంటుంది. మళ్ళీ అప్పు తెచ్చుకుందాం 11 లో 2 పోతే ఎంత ఉంటుంది? 9 ఉంటుంది. ఇక్కడ 1 ఉంటుంది అంటే 198i. ఇక్కడ గమనిస్తే మనకి ఫార్ములా వచ్చేసింది. ఇక్కడ చూడండి a ప్లస్ ib ఫార్ములా వచ్చేసింది. ఏమొచ్చింది? -10 మైనస్ 198i. ఇదే ఆన్సర్ అనమాట, ఇంకంతే. ఓకే, నో డౌన్. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ 4. ఎక్స్ప్రెస్ -√3 ప్లస్ -√2 2 into 2√3 minus i in the form of a plus ib. అంటే దీని మొత్తాన్ని ఇప్పుడు a plus ib ఫార్మ్ లో చూపించాలి. ఓకే, గివెన్ ద ఇక్కడ చూడండి
-√3 ప్లస్ -2√2 ఇంటూ 2√3 మైనస్ ఐ. ఇక్కడ గమనిస్తే మీరు ఒకటి గమనిస్తే -√2 కదా, -√2 అంటే -√2 అంటే ఏ విధంగా దాన్ని ఐబి ఫామ్ లోకి చేంజ్ చేద్దాం. -√2 ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు, ఐబి ఫామ్ లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూస్తే మనకి -√2 అంటే ఎలా రాసుకోవచ్చు మనం, -1 ఇంటూ 2 చేయొచ్చు కదా. బాగా వినండి, -1 ఇంటూ 2 చేయొచ్చు. ఎలాగా, 2 1 జా 2 మైనస్ ఒకటి మైనస్. ఓకే, అంతే, ఆ -2 ని ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. ఓకే, క్లియర్. ఇప్పుడు రూట్ ని సపరేట్ అప్లై చేయండి. -√-1 ఇంటూ √-2. √-1 ఆన్సర్ ఎంత మనకి, ఐ కదా, ఐ ఇంటూ √2 అంటే దీని మొత్తం ఆన్సర్ ఏమొచ్చింది, 2√, ఎలాగైనా రాసుకోవచ్చు, ఇలా కూడా రాసుకోవచ్చు, 2√i కూడా వస్తుంది. అంటే 2√i. ఓకే, ఇంటూ 2√3 మైనస్ ఐ. ఇప్పుడు ఏం చేయాలి, బ్రాకెట్ పక్కన ఉంది కాబట్టి ఫస్ట్ ఇప్పుడు బాగా వినండి, ఈ నంబర్ తో ఈ రెండింటిని ఇంటూ చేయాలి ఫస్ట్. ఓకే, మైనస్ ఇక్కడ చూడండి 2 ఉంది కాబట్టి 2 ఇంటూ √3 ఇంటూ √3 ఏమవుతుంది చూడండి, √3 ఇంటూ √3. ఓకే, √3 ఇంటూ √3 ఏమవుతుంది, √3 హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఆన్సర్ ఎంత 3. బాగా వినండి, ఇక్కడ చూడండి -2 ఇంటూ ఇవన్నీ దీన్ని ఇంటూ చేయాలబ్బా, ఇంకా అంతే, ఏం లేదు. ఇప్పుడు ఏముంది, 2 √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ అవుతుంది. మొత్తం చేస్తే ఆన్సర్ ఏమవుతుంది, 3 వచ్చింది. మైనస్ ఏమవుతుంది, ప్లస్ √3 ఇంటూ ఐ. ఓకే, క్లియర్. -√3 తో ఇంటూ చేస్తాను, ఇది ఆన్సర్ వచ్చింది. మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, √3 ఇంటూ ఐ. ఓకే, ఇప్పుడు √3 తో అయిపోయింది. ఇప్పుడు ఈ దాంతో ఇప్పుడు ఈ రెండింటిని చేద్దాం. ఇక్కడ చూడండి, ప్లస్ కాబట్టి ప్లస్, ఇక్కడ చూడండి 2√3 ఇంటూ 2√2i. చూడండి, ఇంటూ చేశానంటే 2√3 ఇంటూ 2√2i అంటే క్యాలిక్యులేషన్ చేయడానికి ఏం లేదు కదా మనకు అక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, ప్లస్ ఇంటూ మైనస్, మళ్ళీ ఇక్కడ చూడండి √2 ఇంటూ i ఇంటూ i. ఓకే, i ఇంటూ i ఏమవుతుంది, i స్క్వేర్ అవుతుంది. బాగా వినండి, ప్లస్ ఇంటూ మైనస్, √2 ఇంటూ √2 ఇంటూ i తో ఇంటూ చేయాలి. ఓకే, √2 i ఇంటూ i స్క్వేర్. ఓకే, క్లియర్. ఇప్పుడు చూడండి, సింపుల్ గానే ఉంటుంది. -3 2 జా 6 ప్లస్ √3i ప్లస్ ఇక్కడ గమనిస్తే 2√3 ఇంటూ √2 ఇంకా అలాగనే ఉంటుంది. i మైనస్ √2 i స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత, -1 కదా. ఓకే, -6 ప్లస్ √3i ప్లస్ 2√3 ఇంటూ √2i. ఇక్కడ మైనస్ ఏమవుతుంది, ప్లస్ √2 మైనస్ ఏమవుతుంది, ప్లస్ 1 ఇంటూ √2 1√2. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, రూట్లన్నీ ఓ పక్క, ఇక్కడ చూడండి ఐలన్నీ ఓ పక్కకి నంబర్లన్నీ ఓ పక్కకి తెచ్చుకున్నాం. -6 ప్లస్ √2 తర్వాత ప్లస్ √3i తర్వాత ప్లస్ 2√3 ఇంటూ √2i. ఓకే, ఈక్వల్ టు -6 ప్లస్ 2√2. ఇదంతా కేసులో మనకి ఇక్కడ √3 అనేది కామన్ దిద్దాం. చూడండి, √3 కామన్. చూడండి, ఇక్కడ వీటి వరకు బాగానే ఉంది. మరి ఇదంతా కేసులో మనకి ఇక్కడ √3 ఉంది, ఇక్కడ √3 ఉంది కాబట్టి సారీ √3 అయి ఉంది, ఇక్కడ కూడా √3 అయి ఉంది కాబట్టి కామన్ దిద్దాం. ఏమొస్తుంది, ప్లస్ √3i కామన్ వస్తుంది. ఓకే, ఇక్కడ √3i కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, 1 కదా. ప్లస్ ఇంకా ఇక్కడ √3i పోయింది, ఇంకా ఏం మిగిలింది, 2√2 మిగిలింది. ఓకే, క్లియర్. ఓకే, ఇక్కడ √3i కామన్ తీసాం. ఏంటి, ఇక్కడ √3i కామన్ తీసాం, ఇక్కడ √3i కామన్ తీసాం. ఇక్కడ √3i కామన్ తీస్తే ఏం మిగులుతుంది, 1 మిగులుతుంది. ఇక్కడ √3i కామన్ తీస్తే ఇంకా 2√2 మిగిలింది. ఓకే, క్లియర్. ఇప్పుడు మనకి a ప్లస్ ib ఫామ్ లోకి వచ్చేసింది. గమనియండి, అంటే ఏమొచ్చింది, ఏ ఎంత వచ్చింది, -6 ప్లస్ √2 ప్లస్ ఇక్కడ చూడండి ఐబి, ఇదంతా ఏమవుతుంది మనకి, బి అవుతుంది. ఏది బి అవుతుంది, √3 ఇంటూ 1 ప్లస్ 2√2i అనేది మొత్తం మనకి బిఐ ఫామ్ లోకి వచ్చేసింది. అంతే, ఇవన్నీ ఇంటూలో ఉన్నాయి కాబట్టి ఎలాగైనా రాసుకోవచ్చు, ఏం పర్లేదు. ఓకే, క్లియర్, వచ్చేసింది మనకి. ఇదంతా ఏ ప్లస్ బిఐ ఫామ్ లోకి చూపించేసాం. ఓకే స్టూడెంట్స్, నో డౌన్. Okay students, example 5 very important. Find the multiply inverse of 2 minus 3i. Multiply inverse అంటే ఏంటి, ఏం లేదు, సింపుల్ గా చెప్తాను చూడండి. -1 z పవర్ ఆఫ్ -1 ఈక్వల్ టు 1/z అంటే 1/z అనేది చేయాలి ఇప్పుడు. అంటే
ఇక్కడ మల్టిప్లై ఇన్వర్స్ అంటే ఏం లేదు, z-1 అనేది ఏం రాసుకుంటాం, 1/z గా రాసుకుంటాం. అంటే ఇప్పుడు మనం 1/z అనేది కనుక్కోవాలి. ఓకే, అంటే ఇది z అనమాట. let the z ఈక్వల్ టు 2 - 3i. మల్టిప్లై ఇన్వర్స్ అంటే ఎలా రాసుకుంటాం, z-1 ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం, 1/z కదా. 1/z అంటే ఎంత, మనకి z వాల్యూ ఎంత వచ్చింది, 2 - 3i కదా. ఓకే, 1/z రాసుకున్నాం. ఇప్పుడు రేషనలైజింగ్ చేద్దాం. 1/2 - 3i ఇంటూ 2 + 3i/2 + 3i. రేషనలైజింగ్ ఎలా చేయాలి, ఏం లేదు. ఇక్కడ మనకి డినామినేటర్ మైనస్ ఉన్నప్పుడు మళ్ళీ న్యూమరేటర్ డినామినేటర్ ప్లస్ తో మల్టిప్లికేషన్ చేయాలి అది ఆ నంబర్ ని. ఓకే, దాన్ని రేషనలైజింగ్ అంటాం. 1 × 2 + 3i అదే వస్తుంది, 2 + 3i by a - b, a + b. ఫార్ములా ఏమవుతుంది మనకి, ఇక్కడ చూడండి, ఇక్కడ a + bi, a + ఇక్కడ a - bi, అలాగనే a + bi ఉందనుకోండి, ఫార్ములా a² + b². అంటే a అంటే ఇక్కడ మనకి 2, అంటే 2² ప్లస్ b ఎంత మనకి ఇక్కడ 3² అర్థమైంది కదా. అంటే గుర్తుపెట్టుకోండి, a - bi, a + bi వచ్చింది అనుకోండి, a² + b². ఇవన్నీ ఇంట్రడక్షన్ లో క్లారిటీగా చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, 2 + 3i by 2² ఆన్సర్ ఎంత, 4 ప్లస్ 3² ఆన్సర్ 9. ఓకే, 2 + 3i by 4 ఎంత, 13 అవుతుంది. ఇప్పుడు మళ్ళా 13 ని సపరేట్ చేయండి, 2/13 ప్లస్ 3i/13 అంటే ఆన్సర్. ఓకే, మనం ఏంటి వచ్చింది. ఓకే, ఎగ్జాంపుల్ 6, ఎక్స్ప్రెస్ 5 + √2i/1 - √2i. ఇది ఫస్ట్ క్వశ్చన్. మళ్ళీ అలాగే సెకండ్, i⁻⁻35 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + ib. అంటే మనకి ఇచ్చిన రెండు క్వశ్చన్స్ ని మనం a + ib ఫార్మ్ లో చూపించాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, 5 + √2i/1 - √2i. ఇప్పుడు మనం దీన్ని రేషనలైజింగ్ చేద్దాం. ఓకే, అంటే ఎలా వస్తుంది, 5 + √2i/1 - √2i ఇంటూ 1 + √2i/1 + √2i. చూడండి, 5 + √2i/1 - √2i మనకి ఇవ్వడం జరిగింది. రేషనలైజింగ్ ఏంది, డినామినేటర్ ఉన్నదాన్ని డినామినేటర్ తో మళ్ళీ ఇంటూ చేయాలి. కానీ డినామినేటర్ లో ప్లస్ ఉన్నప్పుడు మనం మైనస్ చేయాలి. ఇక్కడ మైనస్ ఉందనుకోండి, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ ఉందనుకోండి, ఇక్కడ ప్లస్ తో ఇంటూ చేయాలి. ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, ఇక్కడ మైనస్ తో ఇంటూ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఈ నోమినేటర్ ఇంటూ చేద్దాం. 5 × 1 = 5. చూడండి, 5 × 1 = అంటే ఇప్పుడు ఈ 5 తో రెండింటిని ఇంటూ చేద్దాం. ఫస్ట్ 5 × 1 = 5 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 5√2i. చూడండి, 5 × 1 = 5 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 5√2i. ఓకే, క్లియర్. ఇప్పుడు 5 తో అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని చేద్దాం. మళ్ళా √2 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ √2i × 1. √2i వస్తుంది, అంటే 1 తో ఏది ఇంటూ చేస్తే అదే వస్తుంది. ఓకే, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెడదాం. ఇక్కడ ఏంది, √2i × √2i, √2i × √2i. చూడండి, √2i × √2i. ఓకే, i × i, i², √2 × √2 హోల్ స్క్వేర్. ఓకే, అంటే ఇప్పుడు a × a ని ఎలా రాసుకుంటాం, a² గా రాసుకుంటాం కదా. √2 × √2 హోల్ స్క్వేర్, i × i, i². స్క్వేర్ రూట్ క్యాన్సల్ అబ్బా, 2 × i². ఆన్సర్ ఎంత, -1 కదా, -1. ఓకే, 2 × 1 = 2, -1 మైనస్, అంటే మనకి దీని మొత్తం ఆన్సర్ ఏమొచ్చింది, -2 అనేది వచ్చింది. ఓకే, నోట్ డౌన్ చేసుకుని తుడిపేస్తాను. ఓకే, అర్థమైందిగా. √2i × √2i ఏమొచ్చింది, -2 ఆన్సర్ వచ్చింది బై. ఓకే, a - b ఇంటూ a + b. అదే చూడండి, a + bi ఇంటూ a + bi. ఫార్ములా ఏంది మనకి, a² + b². ఓకే, a ఎంత ఇక్కడ 1² ప్లస్ b ఎంత √2². అర్థమైందా, a - bi ఇంటూ a + bi. ఫార్మ్ ఏమవుతుంది, a² + b² అనమాట. a ఎంత ఇక్కడ 1² ప్లస్ b ఎంత √2 హోల్ స్క్వేర్. ఓకే, క్లియర్ అయిపోయింది. ప్రాబ్లం సింపుల్ గానే ఉంటుంది.
ఇక్కడ గమనిస్తే మనకి నంబర్లు కలుపుదాం. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ -2 ఉంది. అంటే 5 లో కల్లా -2 పోతే ఆన్సర్ ఏముంటుంది? 3 ఉంటుంది. 3 ప్లస్ చూడండి నంబర్లు కన్నిటికి కలుపుతున్నాను. ఇక్కడ ఏముంది మనకి 5√2i మళ్ళా ప్లస్ √2i. చూడండి 5 లో కల్లా 2 పోతే 3, ఇంకా 5√2i ప్లస్ 2√2i బై 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత? 1 ప్లస్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ 2. ఓకే క్లియర్? 3 ప్లస్ 5√2i ప్లస్ √2i బై 3. ఓకే ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ 5√2i 2√2i కలుపుదాం. 3 ప్లస్ ఇక్కడ 5√2i ఉంది, ఇంకోటి √2i వచ్చి యాడ్ అవుతే ఏమవుతుంది? 6√2i అవుతుంది. 6√2i బై 3. మళ్ళీ చెప్తున్నాను వినండి. ఇక్కడ 5√2 అంటే 5√2i ఉన్నాయి అనమాట. ఇక్కడ ఒక √2i ఉంది. ఇప్పుడు 5√2iలకి ఒక √2i వచ్చి కలిస్తే ఏమవుతుంది? 6√2i వస్తుంది. ఓకే ఇక్కడ 3 టేబుల్ కామన్ చేద్దాం. న్యూమరేటర్ 3 కామన్. ఓకే 3 టేబుల్ లో ఎన్ టైమ్స్ అవుతుంది? 3 1 టైం పోతుంది. 3 కామన్ చేస్తే బట్టి 1 టైం అవుతుంది. 6 ఎన్ టైమ్స్ అవుతుంది? 2 టైమ్స్ అవుతుంది. 2√2i బై డినామినేటర్ 3. డినామినేటర్ 3 న్యూమరేటర్ 3 క్యాన్సల్. 1 ప్లస్ 2√2i. ఇగో కంపేర్ చేసేసాం. a ప్లస్ ib ఫామ్ లో కదా మనకి చూపిమంది. అంటే 1 ప్లస్ 2√2i. చూడండి a ఏమో 1, b ఏమో √2i, i. ఓకే క్లియర్ వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ రెండోది ఏముంది మనకి? i - 35. ఓకే ఇందాక ఇక్కడ చెప్పారు మనకి z పవర్ ఆఫ్ -1 ఉంటే ఏమైనా రాసుకోవచ్చు? 1/z రాసుకోవచ్చు. కాబట్టి 1/i పవర్ ఆఫ్ ఇక్కడ చూడండి ఏంటి పవర్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే ఇలా బై లో రాసుకున్నప్పుడు పవర్ ఏమవుతుంది? ప్లస్ లో అవుతుంది. ఓకే క్లియర్? i పవర్ ఆఫ్ 35 ని ఏం రాసుకోవచ్చు? i పవర్ ఆఫ్ 34 ఇంటూ i రాసుకోవచ్చు. ఎలాగా? ఇక్కడ చూడండి i పవర్ ఆఫ్ 35 ని i పవర్ ఆఫ్ 24 ఇంటూ i రాసుకోవచ్చు. ఎలాగంటే ఇక్కడ చూడండి a పవర్ ఆఫ్ m ఇంటూ a పవర్ ఆఫ్ n అంటే a పవర్ ఆఫ్ m ప్లస్ n. అంటే పవర్లు ఇక్కడ కింద బేసులు సేమ్ ఉండే కాబట్టి ఇప్పుడు పవర్లు కలుపుతాం ఇంటూలో ఉన్నప్పుడు. అంటే 34 ఇంటూ ఇక్కడ చూడండి 34 ప్లస్ 1 ఏమవుతుంది? మళ్ళీ 35 వస్తుంది. అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను, అంతే ఏం లేదు. ఓకే 1/i పవర్ ఆఫ్ 34 ఇంటూ i. ఓకే క్లియర్? i పవర్ ఆఫ్ 34 అనమాట. i పవర్ ఆఫ్ 34 ని మనము ఇప్పుడు 34 ని డివైడ్ చేద్దాం. అంటే ఎలా చేయొచ్చు? 2 ఇంటూ 17 గా రాసుకోవచ్చు కదా. అంటే i స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 17 అనమాట. చూడండి ఎలాగా? ఇప్పుడు a పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n ఎలా రాసుకుంటాం? a పవర్ ఆఫ్ m ఇంటూ n కదా. చూడండి ఇదేమో m ఇదేమో n, అందుకే ఎలా రాసుకున్నాం? a పవర్ ఆఫ్ m ప్లస్ హోల్ పవర్ ఆఫ్ n గా రాసుకున్నాను. 2 పవర్ ఆఫ్ 17 అంటే మళ్ళీ ఇంటూ చేస్తే రెండు ఏమొస్తుంది? 34 వస్తుంది ఇంటూ i. ఓకే 1/i స్క్వేర్ ఆన్సర్ ఎంత మనకి? -1 కదా. -1 ఇంటూ ఇక్కడ హోల్ పవర్ ఆఫ్ 17 ఉంది కాబట్టి 17 ఇంటూ i. ఇప్పుడు మైనస్ పవర్ ఆఫ్ ఇక్కడ 17 అనేది మనకు ఆడ్ నంబర్ కాబట్టి ఆన్సర్ ఇప్పుడు మనకి 1 స్క్వేర్ ఉన్నప్పుడు ఏమొస్తుంది? 1 వస్తుంది. అదే 1 క్యూబ్ ఉన్నప్పుడు ఏమొస్తుంది? -1. ఇక్కడ చూడండి -1 స్క్వేర్ ఉన్నప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 1 వస్తుంది. అదే -1 క్యూబ్ ఉన్నప్పుడు -1 వస్తుంది. ఇప్పుడు -1 హోల్ పవర్ ఆఫ్ 17 ఉంది. అంటే 17 అనేది ఒక ఆడ్ నంబర్ కాబట్టి ఆన్సర్ నీకు ఏమొస్తుంది? -1 వస్తుంది ఇంటూ i. ఓకే ఇక్కడ చూడండి సింపుల్ గానే అయిపోతుంది. 1/1 ఇంటూ i -i. ఇప్పుడు రేషనలైజేషన్ చేద్దాం. i బై ఇక్కడ చూడండి i ఇంటూ i స్క్వేర్ ఇక్కడ ఒక మైనస్ ఉన్నట్టు అలాగే వచ్చింది. i స్క్వేర్ ఆన్సర్ ఎంత మనకి? -1 కదా. -1 చూడండి i స్క్వేర్ ఆన్సర్ ఎంత? -1. ఈ మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే i బై +1. ఇంకా డినామినేటర్ లో 1 ఉన్న ఒకటే లేకున్నా ఒకటి మనకి ఆన్సర్ ఏమొచ్చింది? y అనేది వచ్చింది. ఇప్పుడు మనల్ని దీన్ని i ప్లస్ ib ఫామ్ లో చూపిమన్నారు. అంటే ఇక్కడ ఏ ఏం రాలేదు. అంటే therefore ఇక్కడ చూడండి therefore a plus ib ఈక్వల్ టు ఇక్కడ i మాత్రమే వచ్చింది. అంటే 0 ప్లస్ ఇంకా అంతే, ఇంకా 0 ప్లస్ ib ఫామ్ లోకి వచ్చేసింది. ఇక్కడ చూడండి i ఒక్కటే వచ్చింది కాబట్టి i ఇంకా 0 a అనేది ఏం రాలేదు కాబట్టి 0 అన్నమాట. ఓకే నో డౌన్. ఓకే స్టూడెంట్స్ ఎగ్జాంపుల్ 7 వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఫైండ్ ద కాంజుగేట్ ఆఫ్ 3 minus root 2i into 3 plus root 2i by ఇక్కడ చూడండి 1 plus root 2i into 2 minus i. అంటే మనకి ఇక్కడ దీన్ని a plus ib ఫామ్ లకి తెచ్చుకోవాలి. ఫస్ట్ తెచ్చుకున్న తర్వాత అది ఏమైనా ప్లస్ లో వచ్చింది అనుకో కాంజుగేట్ మైనస్ గా రాసుకోవాలి. ఇక్కడ చూడండి నేను చెప్పడం జరిగింది ఇది ఇంట్రడక్షన్ క్లాస్ లో ఆల్రెడీ, మళ్ళీ చెప్తున్నాను. కాంజుగేట్ ఆఫ్ a minus ib is a plus ib. అంటే ఇప్పుడు మనకి ఈ ఫామ్ a plus ib ఫామ్ మైనస్ లో వచ్చింది అనుకోండి, దాన్ని కాంజుగేట్ అంటే ప్లస్ లో రాసుకోవాలి. ఒకవేళ ప్లస్ లో వచ్చింది అనుకోండి మైనస్ గా రాసుకోవాలి, మైనస్ లో వచ్చిందంటే ప్లస్ గా రాసుకోవాలి, అంతే ప్రాబ్లం. ఓకే, అంటే దీన్ని మొత్తం సాల్వ్ చేసిన తర్వాత అది ప్లస్ లో వచ్చింది అనుకో మైనస్ గా రాసుకుందాం, మైనస్ వచ్చింది అనుకో ప్లస్ గా రాసుకుందాం, అంతే. ఓకే, క్లియర్. సొల్యూషన్ ఇక్కడ చూడండి, గివెన్ ద 3 minus root 2i into 2 plus root 3i by 1 plus root 2i 2 minus i. ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ చూడండి. ఓకే, ఎలా చేయాలి? ఇప్పుడు ఫస్ట్ నెంబర్ తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయాలి. ఓకే, 3 2 జా 6 ప్లస్ ప్లస్ ఇక్కడ చూడండి మళ్ళా 3 into 3 9 i ఉంది కాబట్టి i. చూడండి 3 తో ఇదంతా ఇంటూ చేశాను. ఓకే, ఇప్పుడు మైనస్ 2i తో ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేద్దాం, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2 జా 4 i ఉంది కాబట్టి i. ఇక్కడ చూస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వీడికి అయిపోయింది. ఇప్పుడు ఇంకేం మిగిలింది 2i ఇంటూ 3i కదా, 2 ఇంటూ ఇక్కడ చూడండి 3 2 జా 6 i ఇంటూ i ఏమవుతుంది i స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. ఓకే, 2 3 జా 6 i ఇంటూ i స్క్వేర్, i స్క్వేర్ ఆన్సర్ ఎంత -1. ఇక్కడ 6 1 జా 6 మైనస్ ఒకటి మైనస్, ఇక్కడ చూస్తే -6 వచ్చింది కదా, మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, ఇంకా 6 ఒక్కటి మిగులుతుంది. అంటే దీన్ని మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకుంటే వెళ్తే ఏమొచ్చింది +6 వచ్చింది. క్లియర్. బాయ్. ఇప్పుడు న్యూమరేటర్ లో ఉన్నదాన్ని ఇంటూ చేద్దాం. 2 1 జా 2 మైనస్ ఒకటి మైనస్ 1 ఇంటూ i ఇప్పుడు 1 తో అయిపోయింది. ఇప్పుడు 2i తో చేద్దాం. 2 2 జా ప్లస్ ఒకటి ప్లస్ 2 2 జా 4 i ఉంది కాబట్టి i ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ చూడండి మైనస్ ఏముంది 2i ఇంటూ i. ఓకే, 2 ఇంటూ i ఇంటూ i స్క్వేర్, i స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత -1. అంటే ఏమొచ్చింది -2 వచ్చింది. అంటే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ -2 ఉంది, మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, ఇంకా 2 ఒక్కటి వస్తుంది. ఓకే, +2. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? నంబర్లన్నీ ఒక పక్కకు కలపాలి, ఐలన్నీ ఒక పక్కకు కలపాలి. 6 ఒక 6 12. ఓకే, ఇక్కడ చూడండి 9i లోకల్లా 4i పోతే ఎంత ఉంటుంది +5i ఉంటుంది. చూడండి 6 + 6 ఏమవుతుంది 12 అయింది, 9i లోకల్లా 4i పోతే 5i అయింది. బాయ్ ఇక్కడ చూడండి 2 2 ఏమైంది 4 అయింది, కలుపుతున్నాను 2 + 2 4 అయింది. ఇక్కడ బిగ్ సింబల్ ఏముంది ప్లస్ ఉంది, ఐకి బిగ్ సింబల్ ఉందా 4iకి బిగ్ సింబల్ ఉందా 4 కాబట్టి ప్లస్ 4i లోకల్ ఒక i పోతే 3i. ఇంకా అయిపోలేదు ప్రాబ్లం. మళ్ళీ ఇప్పుడు ఓకే, ఇప్పుడు రేషనలైజేషన్ చేయాలి. 2 + 5i by 4 + 3i ఇంటూ ఏమొస్తుంది 4 - 3i by 4 - 3i. చూడండి ఇక్కడ ప్లస్ లో ఉందంటే రేషనలైజేషన్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి? న్యూమరేటర్ డినామినేటర్ మైనస్ తో చేయాలి. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్, ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేద్దాం. ఓకే, 12 4 జా ఏమవుతుంది 48. చూడండి 12 4 జా 48 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇక్కడ చూడండి 12 3 జా ఏమవుతుంది 36i. బాగా వినండి, 12 తో ఈ రెండింటిని ఇంటూ చేస్తున్నాను. 12 4 జా 48 మళ్ళీ 12 3 జా 36 ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ i ఉంది కాబట్టి i. ఓకే, క్లియర్. 12 తో అయిపోయింది. ఇప్పుడు 5i తో చేద్దాం. 5 4 జా 20 చూడండి ప్లస్ లో ఉంది కాబట్టి ప్లస్ i. ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5i ఇంటూ 3i 5i ఇంటూ 3i 5 3 జా 15 ఇంటూ i స్క్వేర్ కదా, 5 3 జా 15 i ఇంటూ i స్క్వేర్, 15 ఇంటూ i స్క్వేర్ అంటే -1, 15 1 జా 15 మైనస్ ఒకటి మైనస్ అంటే ఈ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది 15. ఓకే, క్లియర్. బాయ్. తర్వాత ఇక్కడ చూడండి a + bi a - bi ఫార్ములా ఏంటి మనకి a² + b² కదా. a ఎంత ఇక్కడ 4² ప్లస్ b, b² అంటే 3² అనమాట.
ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా నంబర్లు అన్నో పక్కకి ఇవి స్క్వేర్ నెంబర్లు కలుపుదాం. 48 ఇంకొక నంబర్ ఏముంది 15 ఉంది. 8 ఒక 5 13 4 5 6 63 అంటే 48 ఒక 15 కలిపితే ఏమొచ్చింది 63. ఇక్కడ చూడండి బిగ్ సింబల్ ఏముంది 36i 20i బిగ్ సింబల్ దీనికి కాబట్టి మైనస్ 36 లో కల్లా ఇప్పుడు 20i తీసేసేయాలి. 36i లో కల్లా 20i తీసేసేయాలి. 6 వస్తుంది 3 లో అంటే 16i బై 4 స్క్వేర్ అంటే ఎంత 16 ప్లస్ 3 స్క్వేర్ ఆన్సర్ ఎంత 9. ఓకే ఇప్పుడు చూడండి 63 మైనస్ 16i బై 16 ఒక 9 ఎంత 25. క్యాలిక్యులేషన్ అవ్వదు కాబట్టి సపరేట్ రాసుకున్నాం. 63 బై 25 మైనస్ నోటి మైనస్ 16i బై 25. ఇక్కడ మనకు వచ్చింది ఏంది a ప్లస్ ఐబి ఫామ్ లోకి వచ్చేసింది. ఇక్కడ ఇది మన ఇష్టం. ఇక్కడ చూడండి a ప్లస్ మైనస్ ఐబి ఫామ్ లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇది ఎందులో వచ్చింది మనకి మైనస్ లో ఉంది కానీ ఇక్కడ కాంజుగేట్ అంటే ఇప్పుడు మైనస్ లో ఉన్నదాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి ప్లస్ రూపంలో రాయాలి. సింపుల్ గా ఏంది ఇక్కడ చూడండి z ఈక్వల్ టు a ప్లస్ ఐబి ఈక్వల్ టు z బార్ ఈక్వల్ టు a మైనస్ ఐబి. ఇక్కడ మనకి మైనస్ లో వచ్చింది కాబట్టి ఇక్కడ మనల్ని కాంజుగేట్ కనుక్కోమన్నారు. మనకి a ప్లస్ ఐబి ఫామ్ లోకి వచ్చింది. ఈ ఫామ్ లో నుంచి ఇప్పుడు మైనస్ లో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ప్లస్ లో రాయాలి. అంటే ఎలా వస్తుంది 63 బై 25 ప్లస్ 16 బై 25 i అన్నమాట. అంతే ఆన్సర్. ఓకే నో డౌన్. ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ క్వశ్చన్ అన్నమాట. స్కిప్ చేయకుండా వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ కి. ఓకే ఇఫ్ x ప్లస్ y ఈక్వల్ టు a ప్లస్ ఐబి బై a ప్లస్ ఐబి. ఓకే ప్రూవ్ దట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 1. అంటే మనం దీన్ని బేస్ చేసుకొని మనము ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1 అనేది ప్రూవ్ చేయాలి. ఓకే అంటే ఇక్కడ మనకి ఏం కావాలి ఎక్స్ స్క్వేర్ వాల్యూ కావాలి వై స్క్వేర్ వాల్యూ కావాలి. ఆ రెండింటిని కలిపిన తర్వాత ఏం చూపించాలి 1 అనేది చూపించాలి. ఓకే అర్థమైంది కదా క్వశ్చన్. ఇప్పుడు చూడండి మరి ఎక్స్ వై వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ ఎక్స్ ప్లస్ ఐ ఫామ్ ఈ కండిషన్ లో ఇవ్వడం జరిగింది. ఇందులో ఎక్స్ వాల్యూ ఏంది వై వాల్యూ ఏందో కనుక్కుందాం. ఓకే దానికి స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ చేసిన తర్వాత రెండింటిని కలిపితే 1 అనేది ప్రూవ్ చేయాలి. గివెన్ ద x plus iy equal to a plus ib by a minus ib. ఓకే ఇక్కడ చూడండి x plus iy equal to a plus bi a minus bi. ఓకే ఇక్కడ చూడండి గమనిస్తే మీరు ఇక్కడ a మైనస్ bi అంటే ఇప్పుడు రేషనలైజింగ్ చేద్దాం. అంటే ఇంటూ a ప్లస్ ib బై a ప్లస్ ib. ఓకే ఇది అలాగనే వస్తుంది చూడండి x ప్లస్ iy ఈక్వల్ టు ఇక్కడ చెప్పాను a ప్లస్ ఐబి a ప్లస్ ఐబి a ప్లస్ ఐబి ఇంటూ a ప్లస్ ఐబి ఏమవుతుంది మనకి a ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ అవుతుంది. ఎలాగా ఇదంతా a ఇంటూ a అంటే ఇక్కడ సేమ్ ఉంది ఇక్కడ సేమ్ నా రెండు ఇంటూ చేస్తే హోల్ స్క్వేర్ అవుతుంది బై ఇక్కడ గమనిస్తే a మైనస్ బిఐ a ప్లస్ బిఐ ఫార్ములా ఏంది a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా. అంటే a స్క్వేర్ ఇక్కడ ఏ ఉంది ఇక్కడ బి ఉంది కాబట్టి బి స్క్వేర్. ఓకే ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు దీన్ని ఏ మైనస్ ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లెక్క చేంజ్ చేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బి అంటే ఎంత ఐబి స్క్వేర్. చూడండి నేను దాన్ని సింప్లిఫికేషన్ చేస్తాను ఒకటే పారి. ఇక్కడ చూడండి ఈ స్క్వేర్ రెండింటికి సమానం. ఐ స్క్వేర్ అంటే ఇంటూ బి స్క్వేర్. ఐ స్క్వేర్ ఆన్సర్ ఎంత -1 ఇంటూ బి స్క్వేర్. బి ఇంటూ 1 బి స్క్వేర్ బి ఇంటూ బి స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ అంటే మనకి దీని మొత్తం ఆన్సర్ ఏమొచ్చింది బి స్క్వేర్. ఇగో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అనేది అప్లై చేస్తున్నాం. బి స్క్వేర్ ఆన్సర్ మొత్తం ఏమొచ్చింది మైనస్ బి స్క్వేర్ వచ్చింది ప్లస్ 2ab కదా ప్లస్ 2ab 2ab అంతా ఐబి. ఓకే క్లియర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఆర్డర్ లో రాసుకుందాం. x ప్లస్ ఐవై ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 2abi లో రాసుకుంటున్నాను. అంటే ఇక్కడ ఐ ఇటు పక్క ఉంది కదా ఎప్పుడు లాస్ట్ లో ఉండడం బెటర్ అనమాట. ఇక నేనేం చేంజ్ చేయలేదు. ఇక్కడ చూడండి ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగైనా రాసుకోవచ్చు అని చెప్పాను కదా 2abi అనమాట బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ని రెండింటికి సపరేట్ చేద్దాం. అంటే ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్.
ప్లస్ 2abi బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. చూడండి ఈ డినామినేటర్ దీనికి సమానం అవుతుంది, దీనికి సమానం అవుతుంది కాబట్టి సపరేట్ సపరేట్ రాసుకున్నాను. ఇప్పుడు గమనిస్తే మనకి ఏ ఫార్ములా వచ్చింది, ఏ ప్లస్ బిఐ ఫార్ములాకి వచ్చింది. అంటే ఇప్పుడు మనకి కండిషన్ ఏంటి, ఇక్కడ ఎక్స్ ప్లస్ ఐవై కాబట్టి ఎక్స్ వాల్యూ ఇది, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఐ ఉంది కాబట్టి ఐ, వై వాల్యూ ఇది అనమాట. అంటే ఇప్పుడు సపరేట్ సపరేట్ గా రాసుకున్నాం. ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఇక్కడ మనకి ఎక్స్ కదా, ఎక్స్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు స్క్వేర్ కావాలంటే ఏం చేయాలి, దీనికి స్క్వేర్ దీనికి స్క్వేర్ అంతే కదా. ఓకే, ఇంకా అంతే, ఇంకా ప్రాబ్లం చాలా చాలా సింపుల్ గా ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏమొస్తుంది, స్క్వేర్ రెండింటికి అప్లై చేయండి, న్యూమరేటర్ కి డినామినేటర్ కి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. చూడండి మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది, దీని ప్రకారంగా మనకి ఏంది కావాల్సింది, ఎక్స్ స్క్వేర్ కావాలి కాబట్టి రెండింటికి స్క్వేర్ అప్లై చేశాను. ఈ స్క్వేర్ న్యూమరేటర్ కి డినామినేటర్ కి సమానం చేశాను. ఇది నంబర్ 1. ఓకే, మనం ఎక్స్ స్క్వేర్ వాల్యూ వచ్చిన ఆ రెండింటిని కలిపి 1 చూపించాలి మనం ఆన్సర్. ఓకే, నెక్స్ట్ y ఈక్వల్ టు, y ఆన్సర్ ఏమొచ్చింది మనకి, ఐ తీసేసేయాలి. అంటే ఏమొచ్చింది, 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా. మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ చూడండి వై స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ చేద్దాం అంతే. ఓకే, వై స్క్వేర్ ఈక్వల్ టు మళ్ళీ ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేద్దాం. ఈ స్క్వేర్ న్యూమరేటర్ డినామినేటర్ కి మొత్తం అప్లై చేద్దాం. 2 స్క్వేర్ 4 ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ బై, ఇప్పుడు చూడండి మళ్ళీ డినామినేటర్ కూడా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది నంబర్ 2. ఓకే, ఇప్పుడు ఏంటి మనకు కావాల్సింది, ఎక్స్ స్క్వేర్ వాల్యూ వై స్క్వేర్ వాల్యూ కలిపితే మనకి ఏం కావాలి, 1 అనేది చూపించాలి. అంటే ఫ్రమ్ 1 and 2 కలుపుదాం. కండిషన్ ప్రకారం ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏమొచ్చింది మనకి, ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ప్లస్ కాబట్టి ప్లస్ వై స్క్వేర్, వై స్క్వేర్ వాల్యూ ఏమొచ్చింది, 4a స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇక్కడ గమనిస్తే మనకి డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి సేమ్ గా రాసుకున్నాం. అదే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎల్సిఎం చేస్తున్నాం అనమాట. అంటే ఏమొచ్చింది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, డినామినేటర్ సేమ్. ఇక్కడ ఈ రెండు కలపాలి కాబట్టి ఏమొస్తుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ బి స్క్వేర్ కలిపేశాను అనమాట. చూడండి డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి సేమ్ రాసుకున్నాను. ఇప్పుడు న్యూమరేటర్ మొత్తాన్ని కలిపేశాను. ఓకే, క్లియర్. ఇక్కడ మీరు గమనిస్తే మా ప్రాబ్లం అయిపోయినకి వచ్చింది. ఇక్కడ గమనిస్తే మనకి ఏ, ఇక్కడ చూడండి ఏ ఎంత బాగా వినండి, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏ ఎంత, ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి ఎంత బి స్క్వేర్. చూడండి దీని ప్రకారం చేంజ్ చేయండి అని చెప్తున్నాను. అంటే ఇగో దీని ప్రకారంగా చేంజ్ చేయండి, అర్థం చేసుకోండి. ఏ ఎంత ఇక్కడ మనకి ఏ స్క్వేర్ మైనస్ కాబట్టి మైనస్, బి ఎంత ఇక్కడ బి స్క్వేర్ ప్లస్, మీకు అర్థం కానిక రాస్తాను. ఏ అంటే దీని ప్రకారంగా ఏ స్క్వేర్, బి అంటే ఇప్పుడు దీని ప్రకారంగా బి స్క్వేర్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 4. ఏ ఎంత మనకి ఏ స్క్వేర్, మళ్ళీ బి ఎంత బి స్క్వేర్. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఫార్ములా తెలుసు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. కానీ ఇంకో ఫార్ములా ఏంటంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab కూడా రాసుకుంటారు. అది కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కి సమానం అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ కండిషన్ అంతా ఈ ఫార్ములా ప్రకారంగా అప్లై అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏంటి ఫార్ములా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ఎంత మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి ఎంత బి స్క్వేర్, ఇక్కడ హోల్ స్క్వేర్. అర్థమైందా, ఇదంతా ఫార్ములాలో ఉంది. కానీ ఏ వాల్యూ ఏమో ఏ స్క్వేర్ లో ఉంది, బి వాల్యూ ఏమో బి స్క్వేర్ లో ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab ఫార్ములా ఉంది. దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. నాకు ఇక్కడ ఏ చూస్తే ఏ స్క్వేర్, బి చూస్తే బి స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ గా రాసుకున్నాం. బాయ్, ఇక్కడ డినామినేటర్ ఏముంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది కదా. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ వచ్చింది కాబట్టి క్యాన్సిల్ చేద్దాం. న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతే 1 అంటే చూపించేసాం కదా. ప్రూవ్ దట్ ఏంది ఇదంతా, అయ్యో ఎక్స్ ప్లస్ వై మొత్తం కలుపుకుంటే వచ్చేది ఏమొచ్చింది, 1 వచ్చింది. ప్రూవ్ దట్ నౌ therefore x square
ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1 అంతేగా. ఓకే, నో డౌట్. ఇవి గైస్ ఎగ్జాంపుల్స్ మొత్తం 8 ప్రాబ్లమ్స్. స్కిప్ చేయకుండా వినండి, ఎలాంటి ప్రాబ్లం అని అర్థమవుతుంది. ఓకే, మీకు అర్థం కాకుండా ఒక్కసారి ఎన్నికి రండి, అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, నో డౌట్.